నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు కడప గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా ఛాలెంజ్ విసిరారు పవన్ కళ్యాణ్ గారు. కడపకి వెళ్ళి అవును. జవహర్ బాబు గారి విషయంలో అవును. సుదర్శన్ రెడ్డి అనే అతను జెడ్పీటీసీ ఆఫీసులోనే దాడి చేయడం అనేది జరిగింది. అవును. సో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కడప గడ్డ మీద కాలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి తొడగొట్టి సవాలు విసిరారు. ఓకే. అవసరమైతే నేను కడపలోనే క్యాంప్ ఆఫీస్ పెడతాను, మీ అంతు చూస్తాను, జనసేన పార్టీ ఆఫీస్ కూడా కడపలో పెడతాను అని చెప్పి ఈయన ఛాలెంజ్ విసరటం జరిగింది. దానికి నిన్న వైఎస్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆవిడ స్పందించి నా ఇల్లునే మీకు పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకోవడానికి ఇస్తాను, క్యాంప్ ఆఫీస్ కూడా నా ఇంట్లో పెట్టుకోండి, నేను ఉచితంగా ఇస్తాను, ఎటువంటి అద్దె కూడా నేను తీసుకోనని చెప్పి ఆవిడ అంటం జరిగింది. దీని మీద మీరు అసలు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు సార్? అది కాస్త గ్యాప్ తీసుకుని అక్కడ ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయా రాజకీయాల్లో అని అనిపించే విధంగా ఉండదు సార్. ఈ స్టేట్మెంట్ కావచ్చు, పవన్ గారు నైజం అది. ఎక్కడున్నా పిచ్చి నీదైనా మ్యాచ్ నాదే అంటాడు కళ్యాణ్ గారు. అది మ్యాచ్ నాదే. అట్లా కడప జిల్లా గతంలో టీడీపీ పరిధిలో ఉండేది సార్. వాస్తవంగా క్రమేపీ ఏమైందంటే అది ఒక నరకాసురుడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆయన పేరు జగనాసురుడు. ఎప్పుడు చూసినా ఇక్కడ 1 6 టీడీపీ గెలుస్తా వచ్చాయి. లాస్ట్ ఒక 10 ఏళ్ల చరిత్రలు చూసుకుంటే ఆ సమయంలో ఎక్కడైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎమ్మెల్యే సీట్లు బేరీ చేసి చూస్తే కడప జిల్లా నాదే. ఆయన వల్ల మిగిలిన వాళ్ళకి పరుగు పోయే విధంగా ఎంతో మంది ఉంటారు కదా సార్. ఏదైనా చిన్న చిన్న డెవలప్మెంట్లు కోరుకునే వాళ్ళు, ప్రతిపక్షం అనేది ఉంటుంది కదా. జెడ్పీటీసీలో ఎంపీటీసీలో టీడీపీ వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు కొన్ని పనులు ఉంటాయి జరుపుకోవాలనుకుంటారు. ఇది ఏది లే, అదొక రౌడీ రాజ్యం, అది నా రాజ్యం అనే విధంగా అక్కడికి పోయి లంకకి వెళ్ళి ఈ యొక్క రావణాసుడికి ఎదురుగా ఎవరు మాట్లాడగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆయన రాజ్యం వాస్తవ రూపం అది. ఎవరు బయటోడు వచ్చి ఎవరు మాట్లాడేదానికి ఆ శక్తే లేదు, ప్రభుత్వం ఏదైనా సరే. అట్లా జరుగుతూ ఉండేది. అయితే పవనుడు అంటే ఆంజనేయుడు అనమాట. ఎట్లాగైతే లంకకి వెళ్ళి తగలబెట్టేశాడో రామాయణంలో నరకాసురుడి సామ్రాజ్యాన్ని తగలబెట్టేశాడు. దేవుళ్ళ పేర్లు చెప్పడం అట్లని కాదు, నా దృష్టిలో సార్. ఒకటి బాబు గారు రాముడు అయితే, ఆంజనేయ స్వామి మా కళ్యాణ్ బాబు గారు. ఆయన ప్లెసెంట్ గా కూల్ గా ఇది అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని అంచనాలు ఆలోచనలు చేస్తా ఉంటాడు ఎవరు బాబు గారు. ఈయన పవనుడు ఆంజనేయుడు అంటాం కదా, ఆయన దూకుడే వీరహనుమాను. సరే బా ఈ పని చెయ్యని ఇప్పుడు ఆ రాముడితో కూడా పని లేకుండా పోయింది ఎవరు? ఈ పవనుడికి. ఈ రాముడు ఈ రామరాజ్యానికి ఏదన్నా కాస్తన్నా చెడ్డ పేరు వస్తుంది అంటే రాముడితో నాకు పనిలే. ఇంకా హనుమంతుడు పూనుకుంటాడు, పూనకాలు వచ్చేస్తాయి. అంత గ్యాప్ కూడా తీసుకోడు, వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం లే. ఇంకా రాముడు పర్మిషన్ అవసరం లే హనుమంతుడికి. నవయుగ రామాయణం అనమాట ఇది. ఈ జగనాసురుడు అడ్డాలేకి పవనుడు పోయినాడు. పోయి అక్కడ ఎవరైతే దళిత ఎంపీడీఓ అంత దెబ్బతిని కోమ వరకు పోయి వచ్చాడు సార్ జవహర్ బాబు గారు. కోమ వరకు పోయి వచ్చాడు. ఆయన భరోసా ఇచ్చి ఇంకా నువ్వు ఎంత తోడైనా సరే నాకు అది అనవసరం, నువ్వు ఎవడువో ఎంత తోడో మళ్ళీ ఆలోచన చేస్తా, ఇది జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి సీత వారింగ్ చేశాడు. ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కంటే ఒక కడప జిల్లాలో ఎక్కువ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా ఇదే గన పొరపాటును ఇంకొకసారి రిపీట్ అయితే అవసరం అయితే నా కార్యాలయం ఇక్కడనే కట్టుకుంటాను, ఇక్కడి నుంచే నా ప్రస్తావన ఉంటుంది అని. అది ఎవరిది సార్? అంటే కడప వెళ్ళి ఆయన తొడగొట్టి రాయలసీమలో కడప, అది పులివెందుల దగ్గర తొడగొట్టి నువ్వు ఎవడువైనా సరే బా అని, ఎవడైనా సరే అసలు ఆలోచన సార్. కళ్యాణ్ గారి ముందు నువ్వు దేశంలో ఎటువంటి రాజకీయ నేతనైనా కళ్యాణ్తో పోల్చి చూడలేము. అది వాస్తవం. ఆయనకుండే ధైర్యం, ఆ దమ్ము అది ఏందో తెలియదు కానీ తెగు అది తొడగొట్టి ఛాలెంజ్ చేసినాడు. దానికి స్పందిస్తూ ఆమె స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు డాక్టర్ సునీత, ఆవిడ గతంలో పోరాటం చేస్తానే వస్తుంది. మా నాయన్ని నరికినారు రా స్వామి, చంపినారు. అది సొంత చెల్లెలైంది కూడా జగన్మోహన్ రెడ్డి కూబిలన్నీ ఆమెకు తెలుసు. తండ్రి ఒక పక్క చచ్చిపోయినాడు, బయటకు వచ్చి ఈ జగనాన్ని మాదిరి చేస్తున్నాడు అనే మాట ధైర్యం ఆమెకు ఉండదు. ఎంతసేపు సార్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయం చేసినోడు వైఎస్ వివేకానంద రెడ్డిని వేసేసిన వాళ్ళు ఈమె ఎంత సార్? డాక్టర్ సునీత నలిపినట్టు నలిపేశారు సార్. ఉండదు. అందుకు ఆమె బతుకు జీవుడు అని న్యాయం కోసం ఎట్ట చేసిందో ఏమో బతికి ఈ రోజు మంచి ప్రభుత్వం రామరాజ్యం వచ్చినప్పుడు అది అక్షరాల కడప జిల్లా కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట అన్నారో కరెక్ట్ గా లింక్ అయింది. అన్న పవన్ అన్న జగన్ అన్న అయిపోయినాడు, ఇంక సంబంధం లే. ఇంకా జగన్ అన్న ఆయన చేసిన అరాచకాలకి ఇది కరెక్ట్ పాయింట్, ఏది ట్రిగర్ కొట్టేసినట్టు జగన్ అన్న పక్కకు పెట్టేసి అన్న పవన్ అన్న అనుకునే మెంటల్ స్ట్రెస్ అంతా ఓపెన్ గా చెప్పేసింది. నేను మా నాయన్ని కోల్పోయినాను,
అన్యాయంగా ఇది ఎట్టయితే జవహర్ బాబు కేవలం దాడికి గురయ్యి కోమారో పోయి ఇచ్చాడు, మా నాయన అయితే విచక్షణ రహితంగా నరికి చంపినారు. వీటన్నిటికీ న్యాయం జరగాల. వీటికి న్యాయం జరిగినా జరగకున్నా కానీ వాళ్ళ నాయన విషయం నువ్వు గన ఇక్కడే గన ఉంటే కడప జిల్లాలో అది ఏం ఇంట్లో దీన్నే మీ కార్యాలయంగా మార్చుకొని దయచేసి ఇక్కడి నుంచే మీ పరిపాలన సాగించండి అని ఆమె తృప్తిగా ఓపెన్ గా చెప్పుకుంటాను. ఆవిడ సొంత ఇంటిని ఓకే. ఆమె దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు దేవుడు. ఈ ఒక జనసేన యొక్క అభిమానులకో సగటు ప్రేక్షకులకో సినీ అభిమానులకో కాదు, ఆమె కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అయిపోయినాడు. అది సార్ పవన్ నైజము. అంటే ఇక కడప గడ్డ మీద కూర్చొని జగన్నాథుని అంతం చెయ్యి పార్టీ గాని వైఎస్ఆర్సీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని మరి ఇంకా కూకటి వేళ్లతో పీకి వేయాలని చెప్పి ఆవిడ కూడా కోరుకుంటున్నారు. కూడా అదే మాట అన్నారంట. ఈ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా కూకటి వేళ్లతో పీకేసి తీసుకెళ్లి సముద్రంలో పారేయమని చెప్పారంట ఆవిడ. అది ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవ్రీబడి సో హ్యాపీ సార్. ఎందుకంటే ముఖ్యంగా అది కడప జిల్లా. కడపలో జగనాసురుడు పరిపాలిస్తా ఉన్నాడు, ఆడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నస మొదలైపోయింది. తట్టుకోలేకున్నాడు. ఒరే నాయన కళ్యాణ్ గన ఇక్కడికి వస్తే అది ఎట్లా అంటే అది క్యారెట్ నో పాడో ఇన్ని రోజులు పర నవ్వులుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అనే ఆయన పంటి కింద రాయి మాదిరి అయిపోతాడు. నువ్వు ఎంత కొరకాలనుకున్నా కానీ ఏడు కొరికితే ఏడు మెదడు నరం జివ్వు అంటది, నువ్వు తట్టుకోలేవు. పవన్ కళ్యాణ్ అనే ఆయన గన గుర్తొస్తే జగన్మోహన్ రెడ్డికి నిద్ర కూడా ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కడప గడ్డ మీద కనుక వస్తే బాగుంటుంది సార్. కనుక పెట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి కంటి మీద నిద్ర ఉండదు. ఎక్కడ లేని భరోసా సార్. కళ్యాణ్ గారు గన కడప జిల్లా గన వచ్చి అక్కడ ఆ కేంద్రంగా గన యొక్క రాష్ట్ర ఆయన యొక్క కార్యక్రమాలు కన్నా సాగించాడంటే చాలా మంది నియోజకవర్గాల వారీగా గతంలో మనం చూసాం సార్. రైల్వే కోడర్ అనే నియోజకవర్గము ఒక 20 ఏళ్ళు పైన అయిపోయింది అక్కడ టీడీపీ గెలిచి. దాని స్థావరమే టీడీపీ అంటా ఉన్నారు. అది దాటి ఈ యొక్క రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఏమి చేసినా కూడా గోడ కొట్టిన బంతి ఎట్టయితే వెనక్కొస్తుందో అదే విధంగా నువ్వు ఏమన్నా చెయ్యి, రోడ్లు వెయ్యికి డెవలప్మెంటే లేదు రైల్వే కోడర్ అనే నియోజకవర్గానికి. డిఫాల్ట్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క అభ్యర్థి గెలుస్తాడని ఉండేది నానుడి. అక్కడ టీడీపీ పోటీ చేయలా. కూటమిలో భాగంగా ఎవరు ఊహించిన విధంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క అభ్యర్థి శ్రీధర్ బాబు అని పోటీ చేశాడు సార్ జనసేన నుంచి. అక్కడ మెజార్టీతో గెలిచాడు. ఎవరికి ఊహకు అందని విధంగా లాస్ట్ మినిట్స్ లో లాస్ట్ 1 or 2 days ముందు అభ్యర్థిని పెట్టారు. అన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగా కలిసి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఊహించేట్టు కాదు. ఆ కోస్తా జిల్లాలో అక్కడ ఇక్కడ కాదు, కడప జిల్లాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి పరిపాలించాలని నేను కూడా ఆశపడుతున్నా, కోరుకున్నా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా కడప గడ్డ మీద కనుక అలా అడుగు పెట్టారంటే 50 ఏళ్ల నుంచి కడపలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు మొత్తం బాధించబడిన ప్రజలందరూ బయటకు వస్తారండి. ఇంకా పక్కా సాటిస్ఫైడ్ సార్. దయచేసి నేను ఏదైతే మాట్లాడుతున్నానో నాకు ఒక విన్నపం, కోరిక, కళ్యాణ్ గారు చెవిని పడే విధంగా ఇది ఒక్క వీడియో వెళ్తుందని చిన్న ఆశ సార్. ఎందుకంటే కడప జిల్లాలో ఆయన కేంద్రంగా పరిపాలన మొదలు పెడితే అటు కర్నూలు, ఇటు అనంతపురం, ఇక్కడ కడప, చిత్తూరు అంటే లైట్ తీసుకుందాం, సీమగడ్డ ఓవరాల్ గా ఈ యొక్క మిగిలిన 3 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం కావచ్చు, ప్రతి జిల్లాలోనూ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఏది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టికెట్ దిగేది ఇక్కడి నుంచే, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా. ప్లస్ ఇక్కడ ఏంటంటే గతంలో ఫ్యాక్షనిజం ఉండేది, ఆ యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి సార్. ఇప్పటికీ గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్, రాప్తాడు ఎమ్మెల్యే. వాళ్ళ అన్న అయినటువంటి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక్కసారి నువ్వు అంటే అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకేసారి తర్వాత కళ్యాణే ఈ మాట నేను. ఇట్లాంటి వాళ్ళకి కంటి మీద కునుకుండకుండా చేయాలనేది నా ఆశ సార్. అది ప్రతి ఒక్కరు శిక్షింపడాలా. కళ్యాణ్ గారు కడపకు రావాలని నేను అయితే ఆశపడతాను, కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.